గ్రామ పంచాయతీ నుండి ట్రాలీ నేను ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ట్రాలీ తిరుగుతూనే ఉంది. అధికారికంగా డొనేట్ చేసినట్టు ఇప్పటివరకు చేయలేదు. మనం ఏది చేసినా 10 రూపాయలు ఇస్తే కూడా దానికి ఒక పేరు ఉండాలి కాబట్టి పేరు లేకుండా ఉండని అంటే కూడా లేసురి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ పేరు కంపల్సరీ ఉండాలనే దాని మీద చెప్తే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి అమ్మగారు పేరు మీద వారి అరుణశ్రీని జ్ఞాపకార్థం ఈరోజు ట్రాలీ గ్రామ పంచాయతీ గీయడం జరిగింది. బతుకున్నప్పుడు తిండి పెట్టని రోజులల్లా ఈరోజు వాళ్ళ అమ్మ 8 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇంకా అనునిత్యం తలుస్తూ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా అనునిత్యం స్మరిస్తూ వారి పేరు గుర్తుండాలనే ఉద్దేశంతో ఈరోజు వారి పేరు మీద ట్రాలీ మనకు డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సురేష్ని రాజుని ఇద్దరు కలిసి చేసిన కార్యక్రమం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత మనం చేసే పనులు మనల్ని ఎప్పటికి గుర్తిస్తాయి కాబట్టి మనకు చేతనైంది అందరికి చేసుకుంటే మంచిదని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఇంత పెద్దది ఈరోజు 1,70,000 రూపాయలు గ్రామ పంచాయతీ సేవ్ చేయడం జరిగింది. ఒక ట్రాక్టర్ ట్రాలీని 1,70,000 రూపాయలు ఈరోజు మనకు గ్రామ పంచాయతీ ఆదా చేసుకోవడం జరిగింది. మనం 10 రూపాయలు ఖర్చు పెట్టినా మన గ్రామ పంచాయతీ దాంట్లోకి ఖర్చు పెట్టుకోవాలి. ఈరోజు 1,70,000 మనకు మిగలడం జరిగింది అదనంగా, అంటే ట్రాలీ డొనేట్ చేసినందుకు. అలాగే మన నరసింహ ఆయనకు చేతనైంది 2 మనం ఇప్పుడు కూర్చుంటున్నాం ఇప్పుడు అన్ని చైర్లు. ఆ రోజు నుండి అనుకున్నాం కానీ ఎప్పుడు కార్యక్రమం కుదరలేదు. ఆయన కూడా 2 చైర్లు మనకు బహుకరించడం జరిగింది. అలాగే అమ్మడి గణేష్ టైంకి రాలేదు, ఆయనకు హాస్పిటలైజ్ ఉంది, ఆయన కూడా మనకు చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది దాతలు కూడా ఉన్నారు. మనం ఏమేమి చేస్తున్నామో చేస్తే మళ్ళీ ఇంకొకసారి కార్యక్రమం పెట్టుకొని మన దాతల సహకారంతోనైనా సరే మన అభివృద్ధి చేసుకోవాలనే అందరి పట్టుదలతో ఉన్నందుకు వాడడం వల్లని యూత్ని సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే రాత్రి లేట్ నైట్ అయినా కానీ పిలువగానే వచ్చినందుకు మన ఎంపీపీ గారికి గ్రామ పంచాయతీ తరఫున మన చేరుగుడ భద్రాయపల్లి ప్రజానీకానికి తరఫున అందరికీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు ఏది అడిగినా ఖాళీ చేయకుండా మనకు ఎంతో కొంత దేనికి పోయినా సాయం చేస్తూ ఉంటాడు శేఖర్ రెడ్డి. పిలువగానే వచ్చినందుకు ఆయనకు కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని, మంచి ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సురేష్కి అందరి ఆశీర్వాదాలు ఉండాలని, మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, అందరి ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చేసినందుకు గ్రామ పంచాయతీ తరఫున సురేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.